తెలంగాణకు వర్షాలు తగ్గుముఖం పడతాయని ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో వాయుగుండం క్రమంగా బలహీనపడుతోంది. వాయుగుండం తూర్పు విదర్భ, రామగుండం దగ్గర కేంద్రీకృతమైంది. రాగల 12 గంటల్లో పూర్తిగా బలహీన పడబోతోంది వాయుగుండం. రేపటి నుంచి రాబోయే 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు వర్షాలే కురుస్తాయని అంటోంది. మరింత సమాచారం మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి వర్షాలు ఎప్పుడు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది తెలుసుకుందాం. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో మనతో పాటు ఐఎండీ ఆఫీసర్ రవీందర్ కుమార్ ఉన్నారు. సార్, తెలంగాణలో వెదర్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి ప్రస్తుతం? ప్రస్తుతానికి తెలంగాణలో ఈరోజు వరకు అయితే ఉత్తర జిల్లాలు మరియు ఉత్తర వాయువ్య పశ్చిమ జిల్లాలైన ఆదిలాబాదు, నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్ష సూచన ఇవ్వడం జరిగింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం నిన్నటి వాయుగుండము ఈరోజు తూర్పు విదర్భ మరియు తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. ఇది రాగల 12 గంటల్లో ఇది విదర్భ మీద నుంచి వెళ్తూ ప్రస్ఫుటమైన అల్పపీడన ప్రాంతంగా ఏర్పడే అవకాశం ఉంది. సార్, రేపటి నుంచి వర్షాలు ఏమైనా భారీగా ఉంటాయా? రేపటి నుంచి వర్షాలు అంతా కూడా తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో రాగల 4 నుంచి 5 రోజుల వరకు అయితే వర్షాలు మటుకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే కురిసే అవకాశం ఉంది. సార్, అలర్ట్స్ ఏమైనా ఇచ్చారా ఈ జిల్లాలకు? ఇంతకుముందు చెప్పిన జిల్లాలకు మటుకు ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. మిగతా జిల్లాలన్నీ కూడా గ్రీన్ అలర్టే ఉంది. అంటే తెలంగాణకు భారీ వానగండం తప్పినట్టేనా? ఈ ప్రస్తుతానికి వారం 10 రోజుల వరకు అయితే భారీ వర్ష సూచన అయితే ఏమీ లేదు. థ్యాంక్స్ సార్. రాబోయే 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. ఈరోజు కొన్ని జిల్లాల్లో మాత్రమే భారీ వర్షాలు కురుస్తాయి. రాగల 12 గంటలు మాత్రమే తెలంగాణలో అక్కడక్కడ పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.